హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివరల్ అండి. నేను మీ దేవిక కల్లు. అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి బుడంకాయ కర్రీ అనేది నేను చేశాను. అది ఎలా ఉందనేది నేను వీడియో మొత్తం కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో అనేది చూడండి, చూసి ఎలా ఉందో. ఒకవేళ మీ దగ్గర బుడంకాయలు అనేది ఒకవేళ ఉంటే మీరు ఎలా కర్రీ చేసుకుంటారు అనేది, అంటే మీరు ఇలా ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. మనకి ఇంట్లో ఉన్న వాటితోటేనండి, ఎక్కువ అది ఇది అనేది కూడా ఏం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనము ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బుడంకాయ కర్రీ అనేది ఇష్టం లేని వాళ్ళంటూ ఉండేదండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మనకు బుడంకాయ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ బుడంకాయలు అండి, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటోస్, అలాగే కొంచెం సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, ఇంకా ఇవన్నీ కావాలి అండి. కొంచెం ధనియాల పౌడరు. దీంట్లో మసాలా అనేది నేను అసలు యూజ్ చేయట్లేదు. దీనికి కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేనైతే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే 2 వేసుకొని ఇంకా కొంచెం అనేది వేసుకుంటున్నాను నేను. చూడండి, ఇంత పావుతోటి 2 అనేది వేసుకొని ఇంకొంచెం అనేది వేసుకుంటున్నా. ఇందులో ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒకటి కానీ 2 కానీ ఎండుమిర్చి అనేది వేసేసుకోవాలండి. ఇలా అవి తుంపేసుకొని వేసుకోవాలి. ఇలా ఇది కొంచెం మాడిన తర్వాత తాలింపు గింజలు అనేది వేస్తున్నాను. నేను తాలింపు గింజలు అంటే పప్పు ఏం వాడట్లేదండి, ఖాళీ జీలకర్ర అలాగే ఆవాలు అనేది యూజ్ చేస్తున్నాను. దాని తర్వాత మనము ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఎల్లిపాయలు అన్నాం కదండి, ఎల్లిపాయలు అనేది ఇలా నల్ల కొట్టేసుకొని, చూడండి ఇలా. నేను ఎల్లిపాయలు అనేది యూజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా నేను పొట్టు అనేది అసలు తీయనండి, డైరెక్ట్ వాడతాను. ఓకేనా, ఇలా నల్ల కొట్టేసుకొని ఇందులో అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. కొంచెం మగ్గాలండి. దీంట్లో మగ్గడం కోసం కొంచెం అంతా మనము యాడ్ చేస్తున్నాం. ఏంటంటే సాల్ట్ ఎక్కువ వేయకూడదండి, జస్ట్ కొంచెం అంతా. చూడండి, ఇంత వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ కూడా కాదు, దానికంటే కొంచెం తక్కువ, ఇంకా జస్ట్ కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఇందులో మగ్గుతుంది కదండి, ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. నేను ఒక 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అంటే నేనైతే ఇన్ని అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అంత అనేది పడుతుందండి. ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. ఇవి మగ్గిన తర్వాతనే మనం పసుపు అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది అనేది ఆనియన్స్ అనేది మొత్తం కూడా అడుగంటుతుంది కాబట్టి పసుపు అనేది మనం కొంచెం మగ్గినాక వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది మగ్గింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు అనేది వేసేసుకోవాలి.
వేసేసుకున్న తర్వాత మనము దీంట్లో నేను ఒక 4-5 పచ్చిమిర్చి అనేది తీసుకున్నానండి. దాన్ని ఒక కాయలో 4 పీసెస్ అనేది నేను కట్ చేశాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అనేది పసుపు అనేది మంచిగా మగ్గింది కదండి. మగ్గిన తర్వాత మనం దీంట్లో ఇవి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు అనేవి వేసేసుకుంటున్నాను. బుడంకాయ ముక్కలు అనేవి వేసేసుకుంటున్నాను. ఇవనేది కొంచెం చేదులు కూడా ఉంటాయండి. ఒక్కొక్కసారి చూసి వేసుకోవాలన్నమాట. చూసి కట్ చేసుకోవాలి పీసెస్ అనేది. వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. మంచి కలర్ అనేది వస్తుంది కదా కలపగానే. ఇప్పుడు దీనికి మనము సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు ఎంత తింటే అంత క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. మనకి కర్రీ అనేది ఎంత క్వాంటిటీ ఉంది, దానికి మీకు సాల్ట్ అనేది ఎంత సరిపోతుంది అనుకుంటే అంత క్వాంటిటీ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అనేది వేసేసుకున్నాం కాబట్టి నేను మూత అనేది పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము మూత అనేది తీసేసుకోవాలి అండి. మూత అనేది తీసేసుకొని ఇంకా కాలుతుంది. ఎలా అయింది అనేది మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా ఆయిల్ అనేది వస్తుంది. మనం సాల్ట్ అనేది వేసుకుంటే ఇది మంచిగా మగ్గి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అనేది మనం ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు మూత అనేది వేసేసుకొని దీన్ని మగ్గనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 2-3 నిమిషాలు అనేది అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ఒకసారి మూత అనేది తీసేసి ఇలా ఒకసారి కలిపేసినాక బాగా అనేది మగ్గుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము దీంట్లో వచ్చేసి ఈ కొత్తిమీర అనేది వేసేసుకొని అలాగే టమాటాలు అనేది కూడా వేసేసుకోవాలి. చూడండి, టమాటోస్ అనేది వేసేసుకోవాలి మనం. చూసారు కదా ఎంత బాగుందో కలర్ అనేది, చాలా బాగుంది కదా. ఇది ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనము అప్పుడు కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మూత అనేది తీసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, తీసేసి దీంట్లో చెయ్యి మాత్రం మస్తు కాలుతుంది. నేను చూసారు కదా, దీన్ని అనేది మనము మూత తీసేసి చూసారు కదా ఎంత బాగా అనేది కర్రీ అనేది మగ్గిపోయిందో. అలాగే ఇప్పుడు మనం దీంట్లో కారం అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కారం అనేది వేసేసుకొని నేను ఇందులో ఎక్కువ కారం అనేది వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. కారం అనేది మీరు ఎంత తింటే అంతనే వేసేసుకోండి. ఎందుకంటే ఇది ఇంకోటి ఏంటంటే తేజ కారం ఫ్రెండ్స్. ఓకేనా, అంటే తెలుసు కదా ఎక్కువ ఘాట్ అనేది ఉంటుంది అనమాట. నేను ఊర్లో నుంచి అనేది తీసుకొచ్చాను.
చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో కర్రీ అనేది. ఇప్పుడు మనం మూత అనేది మళ్ళీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని మూత అనేది తీసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. మూత అనేది తీసేసి చూసారు కదా మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది. అలాగే ఆయిల్ అనేది కూడా పైకి అనేది వచ్చేసిందంటే ఇది ఉడికిందండి. ఇంకా దీనికి మనం కొంచెం ఏమంటారు ధనియాల పౌడర్ అనేది వేసేసుకుంటాం. ఎక్కువ కాదండి, కొంచెం అంత అనేది వేసేసుకుంటే ఇంకా కర్రీ అనేది కంప్లీట్గా అయిపోయింది. జస్ట్ కొంచెం ఓకేనా. ఇప్పుడు ఇదిలా 1 నిమిషం వరకు కూడా దీన్ని పెట్టేసేసి మూతేసేద్దాం. ఇప్పుడు ఇది 1 మినిట్ అనేది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దీన్ని అనేది మనము ఇంకా తీసేద్దాము. తీసేసిన తర్వాత దీనికోసం ఒక గిన్నె అనేది పెట్టేసుకుంటున్నాను. నేను ఆ గిన్నెలోకి అనేది తీసేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చూస్తున్నారు కదా కర్రీ అనేది అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను దీన్ని ఈ గిన్నెలోకి అనేది తీసేసుకుంటున్నాను. మొత్తం కంప్లీట్గా తీసేస్తానండి ఇందులో, ఎందుకంటే మనం కళాయిలలో కర్రీస్ అనేది వండేసుకున్న తర్వాత వెంటనే తీసేసేయాలి, ఇందులో ఉంచకూడదు అన్నమాట. చూసేసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ అనేది. ఇంకా దీన్ని అనేది నేను మళ్ళీ ఒక్కసారి కావాలి అంటే ఇలా అనేది చేసేసుకోవచ్చు మీరు నీట్గా. బుడంకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఎలా చేసుకుంటారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.